ఈ వీడియో అయితే నేను ఐఫోన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. నైట్ టైము చూద్దాం అనేసి, టెస్ట్ చేద్దాం అనేసి క్యామ్ అయితే పెట్టాను. అండ్ వాయిస్ కూడా ఎలా వస్తుందో అయితే నాకు తెలీదు. ఇదంతా అయితే మన టోల్ గొట్టు ఇదంతా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, నన్ను స్కామ్ వేద్దామనేసి అయితే చూశాడు ఒకడు ఐఫోన్. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? నాదేంటంటే 3 సిమ్, 3 అంటే దాని ద్వారా తీసుకున్నాను నేను. అలా తీసుకున్నాను. ఒకడైతే కాల్ చేసి మీకు బై మిస్టేక్ రీఫర్బిష్డ్ మొబైల్ వచ్చింది, సో మొబైల్ అయితే రిటర్న్ చేయాలి అనేసి. ఇక్కడ కాల్ రికార్డింగ్ వినండి మీరు. You have the tape already available with you. You will be able to pack the parcel at the home, right? With the tape. Actually, I don't have any tape at the home. So I'm just packing back again as it arrived. Yeah, you can do that. That's fine, Yeah. That's why I got refurbished one. Okay, so so by tomorrow I'm gonna get the new mobile again. So I'm gonna replace. I'm gonna send this mobile back. Yeah. And I'm gonna get the new mobile tomorrow, right? Tomorrow, sir, exactly. Oh yeah, thank you. And Give me 1 minute. yeah. The barcode is ready. I'm just waiting for my email to be loaded because we are sending. సో అలా అయితే కాల్ రికార్డింగ్లో మాట్లాడాడు. నేనైతే అంతా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయేసి ఫోన్ అయితే వెనక్కి ఇచ్చేద్దామనేసి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో. బట్ తర్వాత ఏమనిపించిందంటే, ఓకే వచ్చిన రోజే రీఫర్బిష్డ్ ఎలా వస్తుంది, ఈ రోజే కదా వదిలింది, సో ఎలా వస్తుంది అనేసి అనుకునేసి నేను మళ్ళీ అఫీషియల్ 3 వాళ్ళకైతే ఫోన్ చేశాను మళ్ళీ. బట్ అక్కడ ఏమన్నారంటే వాళ్ళు అది ఫేక్ స్కామ్ అనేసి. మీరు కూడా వినండి మళ్ళీ కాల్ కూడా. Yeah. I checked with my team, but yeah, that is not the, Yeah. 3. It is some scam company Yes. trying to call you. Yeah, he just shared me like a barcode, and he said he's from 3. He said just return everything which you got. We are sincerely sorry. And I got a mail that like he just shared me a QR code, and he said just show it and scan it in a nearby post office, and they're gonna take the mobile, and they're gonna send me new mobile tomorrow, he said. Yeah, then don't have to worry. There is nothing, which they can do. Yeah. You can kindly block them. It's a scam company. సో ఇలా అయితే అయ్యింది. సో కొంచెంలో అయితే నా ఫోన్ అయితే స్కామ్ చేసేటోళ్ళు ఇలా అయితే ఉంటారు మనకు యూకేనే కదా, అన్ని చోట్ల ఉంటారు. బట్ ఇదైతే పక్కా ఇంకొకడైతే నమ్మేసి ఇచ్చేసిండు. నేను కూడా రెడీ అయిపోయాను. బట్ నాకైతే లాస్ట్ మినిట్ థాట్ వచ్చింది, ఓకే వచ్చిన రోజే రీఫర్బిష్డ్ ఎలా వస్తుంది అనేసి అయితే అనుకున్నాను. సరే అయితే మరి బాయ్.